పాఠ్యభాగాలు మత్తయి సువార్తలో 14వ అధ్యాయము మొదటి 11 వచనాలు, అదేవిధంగా పత్రికల నుండి పౌలు రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక నుండి 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఏర్పాటు చేశారు. విశేషమైనటువంటి గద్దింపుతో కూడినటువంటి మాటలుగాను, ఆదరణతో కూడినటువంటి మాటలుగాను ఇవి మనకు అమరి ఉన్నాయి. క్రీస్తు యొక్క సేవకులముగా, పరిచారకులముగా మనము ఆయనను కేవలము విశ్వసించడం మాత్రమే కాకుండా ఆయన కొరకు పనులు చేపట్టేటువంటి వారముగా, పనివారముగా, సేవకులముగా ఉంటూ ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా ఒక సేవకుడు. ఇక్కడ పౌలు తన అనుభవాన్ని కొరింథీయులకు రాస్తూ చెప్పినటువంటి మాటలు కొన్ని మనం చదువుకున్నాం. ఎలాంటి అనుభవము? చాలా విశేషమైనటువంటి అనుభవము, విపరీతమైనటువంటి అనుభవము. కొన్నిసార్లు మన క్రైస్తవ సాక్ష్యం కూడా ఇలాంటి విషయాన్ని ఎదుర్కోవలసి వస్తే మనం ఎలా ఉంటున్నామో, విపరీతమైనటువంటి స్థితిలో మనము మన క్రైస్తవ సాక్ష్యాన్ని మరింత పట్టుతో చేసుకోగలుగుతూ ఉన్నామా? మన విశ్వాసం సన్నగిల్లిపోయి మనము చుట్టూ ఉన్నటువంటి దానికి భయపడిపోయి మనము వెనుకాడి దూరంగా ఉండిపోతున్నామా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఉంటుంది. మన విశ్వాసము వలన మనము దేనికైనా సిద్ధమే, దేనికైనా రెడీయే అన్నట్లుగా ఉండాలి ఒక విశ్వాసిగా. కానీ ఏదైనా సమస్య వస్తే పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని అక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు భయపడిపోయి నాకు కూడా ఈ గతి పడుతుంది, నేనేమైపోతాననేటువంటి ఇదితో దూరం అయిపోయాడు. క్రీస్తును విశ్వసించినటువంటి వాడు, శిష్యులలో ప్రధానమైనటువంటి వాడు, కానీ క్రీస్తుకు దూరంగా ఉండిపోయాడు. పరిస్థితులను బట్టి అలా ఉండకూడదు సుమా అని ఈ పూట మన పితరులు మనకు ఒక పాఠాన్ని అందిస్తూ ఉన్నారు. బాప్తిస్వం ఇచ్చి యోహాను చాలా తీవ్రమైనటువంటి వాడుగా, భక్తి విషయంలో చాలా, నీతి విషయంలో చాలా తీవ్రమైనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ 2 పాఠాలను మనసులో పెట్టుకుంటే ఒక అంశము పుట్టుకు రావాలి. అనేక విధాలుగా, అనేక కోణాల్లో మనం ధ్యానించవచ్చు. అయితే తోచినటువంటి అంశం ఏమిటనంటే నైతిక న్యాయమో, ప్రభుత్వ న్యాయమో, ప్రభుత్వం వారి యొక్క న్యాయమో, మనస్సు యొక్క న్యాయము, ఏది గొప్పది, ఏది బలమైనటువంటిది అనే విషయాలు మనం ఆలోచించాలి. ఏది మంచిది? మనసుకు సంబంధించినటువంటి న్యాయము గొప్పదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయము గొప్పదా అని ఆలోచించి చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయము అధికారంతో కూడుకున్నటువంటిది, దానిని ధిక్కరించడానికి వీలు కానిటువంటిదిగా ఉంటుంది. కానీ మనసునకు సంబంధించినటువంటి న్యాయము, నైతిక న్యాయము, దీనిని మనము ధిక్కరించడానికి అది మన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయము. ఇతరులు మన మీద పెత్తనం చేస్తున్నారు కాబట్టి దీనికి తల వంచాలి, ప్రభుత్వానికి తల వంచాలి అని అక్కర్లేదు. నీకు నీవుగా, నాకు నేనుగా నీతిని అనుసరించగలగటము నైతిక న్యాయము. కాబట్టి నైతిక న్యాయాన్ని అనుసరించేటువంటి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఇబ్బందులు ఎదురైనాయి. పౌలు తన పరివారము, అపోస్తలులకు, ఆనాటి శిష్యులకు, వాళ్ళకందరికీ కూడా ఇబ్బందులు ఎదురైనాయి. నైతిక న్యాయాన్ని అనుసరిస్తున్నందుకు, మనస్సాక్షి న్యాయాన్ని అనుసరిస్తున్నందుకు.
బాప్తిసం ఇచ్చే యోహానికి మనస్సాక్షి న్యాయము తీవ్రంగా ఉంది. తప్పును ఖండించాలి. ఏమిటి ఆ తప్పు? హేరోదు అనేటువంటి వాడు ఆ నక్క సరైనడు కాదు, కుతంత్రంతో ఉన్నటువంటి వాడు, క్రూరుడు, నైతికత లేదు, మంచితనం లేదు, సహోదరుడి తోడబుట్టిన వాడి భార్యను ఉంచుకున్నాడు. అలాగా ప్రభుత్వ అధికారిని పబ్లిక్గా నిందిస్తే ఇప్పుడు నైతిక న్యాయం గెలుస్తుందా, ప్రభుత్వ న్యాయం గెలుస్తుందా? ఈ రోజుల్లో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఈ రకంగానే రెచ్చిపోతూ ఉన్నారు మన దేశంలో. ఎలా పడితే అలాగా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి, అధికారం లేకుండా నైతిక న్యాయాన్ని అనుసరించేటువంటి వారు చేతగాని వాళ్ళలాగా, అసమర్థులాగా, అవివేకులులాగా మిగిలిపోతున్నారా అన్నట్లుగా ప్రస్తుతపు రాజకీయాలు మన దేశంలో మరి ఉన్నటువంటి వాస్తవం. ఇది ప్రపంచమంతటా కూడా అన్ని తరాలలో కూడా నిత్యము కాకపోయినా అప్పుడప్పుడు అక్కడక్కడ చోటు చూసుకునేట్టుగా ఉంటున్నది. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను విషయం చదువుకున్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను ఇంతకుముందు ఈ హేరోదుని 10 మందిలో గద్దించినట్లు, అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు గౌరవిస్తున్నారో, అలాంటి నీతి లేని వాడిని నేను ఖండిస్తున్నాను అని చెప్పేసి బుద్ధి చెబుతున్నాను. నాకు ఆ అధికారం ఉన్నది, నాకు ఆ హక్కు ఉన్నది. ఎందుకంటే నేను నీతిని అనుసరిస్తూ ఉన్నాను, నేను నీతిగా ఉంటూ ఉన్నాను. నిజమే, మనం నీతిగా ఉంటూ అవినీతిని ఎదుర్కొంటే ఇబ్బందులు ఎదురవుతాయి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం, బోన్లు ఎక్కుతాం. మనస్సుకు సంబంధించినటువంటి న్యాయము, నైతిక న్యాయము మనకు ఉండాలి. ప్రభుత్వ న్యాయం పనికిరాదు, పనికి మాలినటువంటిది. ఒకరికి మేలు చేస్తుంది, మరొకరికి కీడు చేస్తుంది. మనకు కావలసినటువంటిది నైతిక న్యాయము. రోమీయులకు రాస్తూ పౌలు చాలా చక్కగా చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. 8వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు. మనకు ఎంతటి ఆధిక్యత ఉన్నది, మన మీద ఎవడు పెత్తనం చేయగలడు, ఎవడు మనలను విడదీయగలడో. క్రీస్తుతోడి వారసులం మనమంతా కూడా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను విడదీసేవాడు ఎవడు? అంతగా మనము క్రీస్తుతో బంధము కలిగినటువంటి వారముగా, అనుబంధం కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఒకవేళ పలానాది నిన్ను క్రీస్తు నుండి విడదీసేస్తుంది, పలానా విషయము, లేకపోతే పలానా వ్యక్తి, ఆ లిస్టు కూడా ఇచ్చాడు. మన నిజమైనటువంటి భయభక్తులు ఈ లోకరీతిగా మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తొందరలు వచ్చినా, గలిబిలి వచ్చినా, దేవుడి నుండి మనల్ని ఎవడు వేరు చేయలేడు. దేవుడికి మనకు ఉన్నటువంటి బంధాన్ని ఎవడు తీసివేయలేడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇవేవి కూడా క్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపవు. ఇంకా మనం చూసినట్లయితే ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆ విధంగా మనము మరి శిక్షకు గురయ్యేటువంటి వారముగా, శ్రమకు గురయ్యేటువంటి వారముగా, నిందకు మరి అపవాదులకు మనము గురయ్యేటువంటి వారంగా
ఉండవచ్చును. ప్రవచనం ఎప్పుడో ప్రవక్తలు చెప్పేశారు ఇలాంటిది జరుగుతుంది. కానీ ఎవడు మనలను విడదీయగలడు? ఇవి కాదు, ఇంకా ఇంకా బ్రహ్మాండమైన మాటలు చెప్తాడు. ఇప్పుడు ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను. ఇక్కడ హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించేశాడు. ఆ ఉదంతం మనం చదువుకున్నాం. అధికారం ఉంది, ప్రభుత్వ న్యాయము. కానీ మన న్యాయం అది కాదు. ప్రభుత్వంలో మనం ఉండనవసరం లేదు. ఉన్నా కానీ ప్రభుత్వ న్యాయాన్ని అనుసరించకూడదు. ఒకవేళ ప్రభుత్వంలోనే మనం ఉన్నప్పటికీ ప్రజల క్షేమం కొరకు పరిపాలించే అవసరత ఏర్పడినప్పటికీ ప్రభుత్వ న్యాయము ఎలాంటిది? అందరికీ మేలు చేసేదిగా ఉండదు. కాబట్టి నైతికమైనటువంటి న్యాయం మనం అనుసరించాలి. మనసాక్షికి సంబంధించినటువంటి న్యాయం మనం అనుసరించాలి. కాబట్టి క్రీస్తుకుని మనకును ఉన్నటువంటి బంధం నుండి ఎవడు మనలను విడదీయగలడు? చివరికి మరణమైనా కానీ, జీవమైనా కానీ, దేవదూతలైనా కానీ, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను ఈ రకంగా చెప్తుంటే ఇంకొక మాట కూడా నాకు గుర్తుకొస్తుంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. చాలును. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే మనకంటే కొంచెం హై స్టేటస్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరంటే దేవదూతలు. కానీ ఇక్కడ కొరింథీయులకు రాస్తూ పౌలు ఏమంటున్నాడు? దేవదూతలకు మనం తీర్పు తీరుస్తాం. అంతటి హోదా, అంతటి స్థితి క్రీస్తు వలన మనకు కలిగింది. అంతటి స్థితి అది మనం గుర్తుంచుకోవాలి. మనకు చెప్పేవాళ్ళు ఉంటే కానీ మనకు కొన్ని విషయాలు తెలియవు. బైబిల్ మన చేతుల్లో ఉంటుంది కానీ ఎన్నెన్ని మరి మహాబ్రహ్మాండమైనటువంటి మాటలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి అనేటువంటివి మనకు తెలిసి రావు. శ్రద్ధగా వినాలి. కాబట్టి ఇక్కడ రోమీలకు రాస్తూ పౌలు చెప్పినటువంటి ఆ మాటలు, మనకు ఉపద్రవం వస్తే, శ్రమ వస్తే మనం ఇంకా క్రీస్తు నుండి దూరం అయిపోతాం, ఆలయం నుండి దూరం అయిపోతాం. ఇలాంటివి మనలను వేధిస్తూ ఉంటాయి. ఎక్కడ ఉన్న ఆలయమే మంచితనం ఉండాలి, మనస్సాక్షి ఉండాలి, మనసుకు సంబంధించినటువంటి న్యాయాన్ని మనము కొనసాగించాలి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందాలని తన కుమారుణ్ణి వదులుకున్నాడు, మరణానికి విడిచిపెట్టాడు. ఎందుకనంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. తన జనితైక కుమారుడు, ఏకైక కుమారుణ్ణి ఈ లోక క్షేమం కోసము వదులుకున్నాడు. పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి వదులుకున్నాడు. కాబట్టి అంతటి ప్రేమ కలిగినటువంటి తండ్రి, అంతటి ప్రేమకు పాత్రుడుగా ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారునికి ఉన్నటువంటి దయ, మన మీద ఉన్నటువంటి దయ,
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. కనుక ఇవి ఏవి కూడా లోక సంబంధమైనవి ఏవి కూడా మనలను వేరు చేయలేవు. మనలో నైతికమైనటువంటి న్యాయం ఉండాలి, అది కొనసాగాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో ఇతర మతంలో ఒక మాట చలామణిలో ఉంటుంది పండితుల మధ్య, మంత్రము, తంత్రము, యంత్రము. ఎప్పుడైనా విన్నారా? ఈ మూడు కలిపి చెప్పుకుంటూ ఉంటారు. మరి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రేమకు సంబంధించినటువంటి మాటలు చెప్తూ ఉంటాం కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, ఈ మూడిట్లో ప్రేమ శ్రేష్టమైనది. అలాగా వీళ్ళకి ఈ మూడు కలిపి చెప్పుకునేటువంటి మాట ఒకటి ఉంది. ఏమిటది? మంత్రము, తంత్రము, యంత్రము. ఏమిటి మాటలైతే ఉన్నాయి, వీటి అర్థం ఏమిటి మనకు తెలియదు. వీటి అర్థం ఏమిటి అని అంటే, మంత్రం అంటే ఇంగ్లీష్లో మటరింగ్ అంటారు. ఆ అక్షరాలు కలిసే ఉంటాయి. సంస్కృతంలో ఉన్న మంత్రం అనే ఆ అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్న మటరింగ్ అంటే అవతల వాడికి వినబడకుండా గొణుక్కోవడం అని అర్థం. మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సంస్కృతం తెలియని వాడికి అర్థం కాదు, ఏదో గొణుక్కుంటున్నాడు అనుకుంటారు. కనుక అది మంత్రంగా మిగిలిపోయింది. వాడు బిగ్గరగా చెప్పినా కూడా అర్థం కాదు, అవతల వాడు సామాన్యుడికి అర్థం కావు. మంత్ర అంటే అట్టరింగ్ అనమాట, ఉచ్చరించటం, పలకటం. మంత్రం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పలకటం, మెల్లిగా పలకటము. సరే, మంత్రం వేసేటప్పుడు అవతలవాడికి తెలియకూడదు ఆ రహస్యం, వీడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో. మళ్ళీ ఆడికి తెలిసిపోతే ఇంకేంటి, దాని ప్రభావం ఉండదు. మంత్రం ప్రభావంగా ఉండాలంటే అవతలవాడికి వినబడకుండా తెలియకుండా గొణుకుతూ ఉండదు. అది మంత్రము. తంత్రము, తంత్రం అంటే పని. మంత్రాలు వేసేవాడు పని చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి, ఇలా పిచ్చి ముగ్గులు వేయటం, అలా చేయటం, ఇలా చేయటం, పని అన్నమాట తంత్రం. కుతంత్రం అంటాం, చెడ్డ పని. మంచి పని అయితే కుతంత్రం అన్నాం కదా, వంకరగా చేసే పనిని కుతంత్రం అంటాం. తంత్రం అంటే పని, మాట, పని. మూడవది ఏంటి? యంత్రము. యంత్రం అంటే పనిముట్టు, మెటీరియల్. మాట ఉండాలి, పని ఉండాలి, వస్తువు ఉండాలి అన్నట్లుగా ఈ మూడింటిని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కొన్ని పనులు చక్కబెట్టేవాళ్ళు. మంత్రము, తంత్రము, యంత్రము. ఇక్కడ హేరోదు బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపాడు అంటే ఈ మూడు చోటు చేసుకున్నాయి. అంటే మంత్రగాడు వచ్చి మంత్రాలు అది కాదు, ఈ విషయాలు చోటు చేసుకున్నాయి. వ్యవహారం కాదు, విషయం చోటు చేసుకుంది. మంత్రగాడు వచ్చి మంత్రాలు వేసిపోవడం కాదు. ఏమిటిది? ఆ మంత్రం హేరోదు మాట చెల్లింది. అమ్మాయి, నువ్వు బాగా డ్యాన్స్ చేసావు, నీకేం కావాలో కోరుకో. అసలు కూతురుని 10 మందిలోకి తీసుకొని వచ్చి అందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఉండగా డ్యాన్స్ అయిపోయించడమే పెద్ద తప్పు. డ్యాన్స్ బాగా వేసావు, నాకు చాలా సంతోషం అవుతుంది, ఏం కావాలంటే అది కోరుకో, నీకు ఇచ్చేస్తాను. 10 మందిలో మాట ఇస్తున్నాడు, మంత్రం మాట నిలబెట్టుకోవాలి. అక్కడ తంత్రం ఉన్నది కదా, తంత్రం పని. ఎవరు? హేరోదు యొక్క భార్య, హేరోదు యొక్క కుమార్తె. ఏమిటి తంత్రము? హేరోదు ఈ రకంగా మత్తిల్లి బాగా తాగేసి 10 మందిలో పేరు తెచ్చుకోవడం కోసం బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు అని చెప్పించుకోవడం కోసం ఆయన ఏమైనా చేస్తాడనేసి ఈ హేరోదు భార్య
మరి చక్కగా పన్నాగం పన్నింది, మంత్రము తంత్రం అన్నమాట. పని చక్క పెడుతుంది. ఏమిటి పని? అమ్మాయి చేత డ్యాన్స్ వేయించడము, అమ్మాయితో అడిగించడము. ఏం కావాలి నీకు అంటే పరిగెత్తుకొని వెళ్తుంది. అమ్మ, నాన్న ఇలా అడుగుతున్నాడు, ఏం కావాలన్నా కూడా ఇచ్చేస్తున్నాడు. సరే అయితే నువ్వు వెళ్ళి చెప్పు, జైల్లో బంధించినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు కదా, అతని తల నాకు బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వండి, అదే నా కోరిక అని అడుగు. ఈ తంత్రము, ఈ కుతంత్రముతో ఆమె ఉన్నది. ఇక మూడవది ఏంటంటే యంత్రము, పనిముట్టు. ఏమిటి పనిముట్టు అంటే హేరోదు కుమార్తె ఆమె చేసినటువంటి డ్యాన్సు, అది పనిముట్టుగా ఉపయోగపడింది. దీనివలన ఈ మంత్రం తంత్రం యంత్రం వలన ఏం జరిగింది? ఒక నిర్దోషి, ఒక న్యాయవంతుడు, నైతికమైనటువంటి న్యాయం కలిగినటువంటి వాడు ప్రభుత్వ న్యాయానికి బలి అయిపోయాడు. ప్రభు న్యాయం ఏమిటి? తాను ఎవరిని శిక్షించాలనుకుంటే అతనిని, ఆమెను శిక్షించేస్తాడు. ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. క్రూర శాసనీకుడు అంటారు, టిరాంట్. క్రూర శాసనికుడు. మనకి ఈ రోజుల్లో టిమ్ అనేవాడు కూడా ఉన్నాడు కొరియాలో. ఇలాగ అక్కడక్కడ ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. ప్రజలను జంతువుల కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ వ్యక్తి కూడా క్రూరత్వానికి పేరు మోసినటువంటి వాడు, సిగ్గులేనిటువంటి వాడు, అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నవాడు. చేసేళ్లే పోన్లే తప్పని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారని అనుకున్నాడు. కానీ బాప్తిస్మం ఇచ్చు యోహాను గుచ్చి విమర్శిస్తూ ఉన్నాడు. నువ్వు అక్రమ సంబంధంతో బ్రతుకుతూ ఉన్నావు. ఇది తట్టుకోలేకపోయాడు. దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఏదో చిన్న శిక్ష విధించి పక్కకు తొలగాలి. కానీ ఈ రకంగా ఇతనిని మరణశిక్షకు గురి చేయడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయము. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి చరిత్రలో లేడని మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, యూదుల యొక్క చరిత్రకారుడు, మేధావి. అతని పేరే ఇంకా అందరికంటే ముందు బరిలో ఉంటుంది చరిత్ర విషయంలో, ఆనాటి యూదుల చరిత్ర విషయంలో. అతను రాసినటువంటి మరి పుస్తకంలో, చరిత్ర పుస్తకంలో క్రీస్తు యొక్క ప్రస్తావన ఉన్నది, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ప్రస్తావన కూడా ఉన్నది. అతని కోణంలో రాశాడు. ఏమిటి? ప్రభువును వ్యతిరేకించాడు గనుక, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు గనుక, విమర్శించాడు గనుక మరణశిక్షకు గురయ్యాడు. కానీ ఇక్కడ బైబిల్లో మనం ఈ వేరే కోణంలో చూస్తాం. ఏమిటది? నైతికత, నైతిక న్యాయము. నీ ప్రభుత్వ న్యాయము నా నైతిక న్యాయం ముందు అది చిన్నపుచ్చుకోవాలి. నువ్వు నైతిక న్యాయాన్ని కలిగి ఉండాలి. మనస్సాక్షి సంబంధించినటువంటి న్యాయాన్ని నువ్వు అనుసరించాలి. ప్రభుత్వము, అధికారములకు సంబంధించిన న్యాయాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అని విమర్శించినందుకు దానిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఇతనిని మరి చావుకు గురి చేయడం మనం చూస్తాం. మరి మన అధికారులు లేకపోతే మన నాయకులు ఇలాంటి వాళ్ళు ఈ రకంగా ఉంటే ఏమిటి? వీళ్ళు యూదులను పరిపాలించేటువంటి వాళ్ళే, హేరోదు కుటుంబీకులు. పూర్తిగా యూదుల యొక్క రక్తం లేకపోయినప్పటికీ యూదుల పక్షంగా, యూదుల వ్యవహారాలు చక్కబెట్టేటువంటి వారుగా, ప్రభుత్వ అధికారులుగా చలామణి అవుతూ ఉండేవారు. కానీ వాళ్ళు పూర్తిగా యెహోవా దేవుడిని గౌరవించేలాగున, యెహోవా దేవుడికి భయభక్తులు కలిగినటువంటి వారంగా ప్రవర్తించలేదు.
ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటారు. క్రైస్తవులు కొంతమంది విచ్చలవిడిగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు, అభ్యంతరకరమైనటువంటి విషయాలు చేస్తూ ఉంటారు. కోడి 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 అని ఉన్నాయి కదా, యూట్యూబ్లో, వాట్సాప్లో రెచ్చిపోతూ ఉంటారు. ఏదో రకంగా పేరు తెచ్చుకోవాలి, సంపాదించేయాలి. అప్పటిదాకా పాస్టర్ ఉన్నవాడు ఇంకో మతంలోకి జంప్ అవుతాడు. పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. మిమ్ములను బట్టి కదా నా నామము అన్యుల మధ్య అప్రతిష్ట పాలవుతున్నది, దూషింపబడుతున్నదని యెహోవా దేవుడు ఆ రోజుల్లోనే ఇశ్రాయేలీయులను గద్దించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అమ్ముడుపోతూ ఉంటాం. హేరోదు అమ్ముడుపోయాడు ఉంచుకున్న దానికి. ఇంతమంది ప్రజలను నీతిగా న్యాయంగా ఉండమని ప్రచారం చేస్తున్నాడు, తగ్గించుకున్నాడు. సరైన బట్టలు కూడా ఉండవు, ఒంటి చర్మాన్ని కప్పుకుంటాడు, తేనె తాగుతాడు, మిడతలు తింటాడు. ఎంత నిష్టగా ఉన్నటువంటి ఇతనిని చంపాలని ఎలా అనిపించింది? కనుక నీతిని న్యాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళు దేవునికి గౌరవంగా ఆలోచిస్తారు. నేను చేసినటువంటి ఈ చెడు కేవలము నాది మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి నా తోటివారు క్రైస్తవులు వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు, వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడికి చెడ్డ పేరు. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు, డ్యాన్సులు వేస్తూ కూర్చుంటారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, యేసుక్రీస్తు నా ప్రియుడు అని పాటలు పాడతారు. అవసరం అవి మనలను బట్టే కదా ఇతరుల మధ్య ఆయన నామము దూషించబడుతూ ఉన్నది. వాళ్ళకి అక్కర్లేదు, ఇటువంటి వాళ్ళకి హేరోదుకి అక్కర్లేదు, హేరోదుకి అక్కర్లే, ఎవడైపోయినా పర్లేదు. అది ఒక కోణంలో ఆ రకంగా మరి నైతిక న్యాయం కోసం బలి అయిపోతే, ఇక్కడ పౌలు తన జీవితంలో పొందినటువంటి అనుభవాల్ని ఇంకొక కోణం నుంచి చెబుతున్నాడు. దానికి దీనికి మళ్ళీ పొంతన ఉండదు. ఇంకొక కోణంలో కూడా పౌలు శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు, బాధలు ఎదుర్కొంటూ ఉన్నాడు, వేరే న్యాయాన్ని ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి, ప్రభుత్వ న్యాయాన్ని ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి అన్నట్లుగా ఉంది. తను చెప్పిన మాటలు 8వ వచనం నుండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. అది మనకి ఇక్కడ యూట్యూబ్లోనే వాట్సాప్లో పేర్లు తెచ్చుకోవడం కోసం దేవుడి పేరుని వాడేసుకుంటారు. రాజకీయంగా నా పేరు బయట లేకపోయినా గుళ్ళో వచ్చేవాళ్ళందరూ కూడా నా పేరు చెప్పుకోవాలని గుళ్ళో పాలిటిక్స్ చేస్తూ ఉంటారు, గుళ్ళో రాజకీయాలు చేస్తూ ఉంటారు. బయట కుదరదు. సరే, ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు కదా, వీళ్ళన్నా నా పేరు చెప్పుకుంటారులే అని ఇలాంటి కుతంత్రాలు అన్నమాట, మంత్ర తంత్ర యంత్ర జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే పౌలు చెప్తున్నాడు, ఈ లోకంలో మేము ఎలా కనబడుతున్నాం, వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారు, మేము ఎలా ఉంటున్నాం, దేవుడు మమ్మల్ని ఎలాగ బలపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాది మనస్సాక్షి న్యాయము, నైతిక న్యాయము, నైతిక న్యాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళకి ఎదురయ్యేటువంటి కష్టాలు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో చక్కగా వివరించాడు. మేము మోసగాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులము, మోసగాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము.
దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఆనందించుడి, సంతోషించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆ విధంగా చేష్టల్లో అది కనపరిచాము మేము. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. చాలా విశేషమైనటువంటి మాటలు. మన వ్యక్తిగత జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో నిజమే కదా, మనం కూడా చాలా సందర్భాల్లో ఈ రకంగా మనలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది. అవతల వాళ్ళకి మనం చేతగాని వాళ్ళము, మోసగాండ్రము, తెలియబడని వాళ్ళము, చనిపోతున్నటువంటి వాళ్ళము, శిక్షింపబడిన వాళ్ళము, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళము, దరిద్రులము, ఏమీ లేని వారము, ఇలాగ అనిపిస్తుంది అవతల వాళ్ళకి. కానీ వాస్తవం అది కాదు, పూర్తి వ్యతిరేకమైనటువంటిదే వాస్తవము. మనలను గురించి తప్పుడు అంచనాలు వేస్తూ ఉంటారు. మేము మోసగాండ్రమైనట్లు ఉండి సత్యవంతులము, అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు కదా. మార్టిన్ గారిని కూడా కొంతమంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు, మోసగాడు అంటారు, అన్నారు, ఎన్నోసార్లు అన్నారు. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్నట్లు ఉన్నవారమైన ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. ఈ రకంగా తన అనుభవాల్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. నిజమే, మనము మనస్సాక్షికి సంబంధించినటువంటి న్యాయాన్ని అనుసరించడమే మన బాధ్యత. అయితే క్రీస్తు ప్రభువారు కూడా అలాగే కనబడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ గురి ఎవరి మీద, ఈ హేరోదుకి అని అంటే నజరేయుడు అనేటువంటి యేసు. ఈ మధ్యనే యోహాన్ని చంపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం యేసు, నజరేయుడు అనేటువంటి యేసును చంపడానికి రెడీగా ఉన్నాడు. క్రీస్తు అభిమానులు యేసుక్రీస్తుకి వార్నింగ్ ఇస్తారా, అయ్యా ఇది సంగతి ఇలా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని పేర్లు ఆల్రెడీ మనకి బైబిల్లో ఉంటాయి. ఏది, ప్రభుత్వ అధికారుల దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నవారు, వాళ్ళు వీళ్ళు, అలాంటి వాళ్ళు ఇక్కడిదక్కడ అక్కడిక్కడ చేరవేస్తారు. హేరోదు మనసులో ఏమున్నది అని అక్కడ విషయాలు ఇక్కడ సామాన్య ప్రజలుగా, అదేవిధంగా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ట్రెండ్ అక్కడ మధ్యవర్తులుగా చేరవేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇలాగా ఈ చుట్టుప్రక్కల ఉంటే నీకు చాలా ప్రమాదం, పక్క ఊర్లోనే ఆయన క్యాంపులో ఉన్నాడు హేరోదు, మళ్ళీ నువ్వు ఇక్కడ పక్కనే ఉన్నావంటే వెంటనే నిన్ను పంపించి రాణు వారిని, పోలీసు వాళ్ళు పంపించి నిన్ను మూసేస్తారు, యోహాన్ని మూసేసినట్టు నిన్ను మూసేస్తారు, ఆ తర్వాత నువ్వు కూడా చచ్చిపోతావు అని వార్నింగ్ ఇస్తావు. అప్పుడు యేసుప్రభు వారికి కోపం వచ్చింది. వాడేవాడు, ఆ నక్కతో ఇలా చెప్పండి, ఆ నక్కతో ఇలా చెప్పండి అని యేసుప్రభు వారు అంటారు. కుతంత్రం. నక్క దేనికి, నక్క స్వభావం దేనికి మనం వాడతాం? మోసాన్ని చేయడానికి. మోసంతో అది సంపాదించుకుంటూ ఉంటుంది. వీడు నిలువున మోసగాడు, యథార్థవంతుడు కాదు. వాడికి నేనెందుకు భయపడతాను? మీ ఊరికి వస్తా, మీ పేటకు వస్తా, మీ వీధికి వస్తా, మీ నట్టింట్లోకి వస్తా, ఎవడేం చేస్తాడు రండి. ఈ రోజులో డైలాగ్. ఆ రోజులోనే యేసుప్రభు ఇంకొక ఆ రకమైనటువంటి డైలాగ్ వేశారు. ఈరోజు పరిచయం చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఏం చేస్తాడు చేయమను అని వెనక్కి కబురు పంపిస్తాడు. యేసుప్రభు ఏదో భయపడిపోయి అక్కడ సిలువ మీద చచ్చిపోయాడు కాదు. కొంతమంది వెధవలు ఆ రకంగా 3 మేకుల్ని ఓడబీక్కోలేనివాడు ఈయనేం దేవుడు అంటారు. చచ్చిపోవడానికే 3 మేకులు వేయించుకోవడానికే వచ్చాడు. ఎవడు వేయగలడు? అసలు వేయించుకోవడానికే వచ్చాడు. చనిపోవడానికే యెరూషలేమునకు అభిముఖుడై వెళ్తూ ఉంటుంటే మా దగ్గర కూడా పుణ్యక్షేత్రం ఉన్నది కదా అని సమరయులు అటకిస్తారు.
ఆటంకపరుస్తారు. మా ఊళ్ళో కూడా వచ్చి అక్కడ పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. కానీ నువ్వు ఇటువైపు యెరూషలేము వైపు వెళ్తూ ఉన్నవాడివి, మా ఊళ్ళు దాటుకుంటా ఎందుకు వెళ్ళాలి, మాకు మీకు పడదు కదా. ఇది ట్రెండ్ యూదులకిని సమరయులకు. కాబట్టి క్రీస్తు ప్రభువారు దేనికి వెరవడు, పక్షపాతం చూపించడు. వీడు అంటరాని వాళ్ళు కాబట్టి వీళ్ళ ఊళ్ళు గుండా వెళ్ళకూడదు కాబట్టి నేను ప్రయాణం చేయను అనడు. వాళ్ళ ఊళ్ళోనే వెళ్తాడు, వాళ్ళ ఊళ్ళ గుండా వెళ్తాడు. యెరూషలేమునకు అభిముఖుడై వెళ్తాడు, ఎందుకంటే చనిపోవడానికి వెళ్తున్నాడు. మనసు సిద్ధం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక సడన్గా ఎవడో నన్ను పట్టుకున్నాడు, ఇలా శిక్ష విధించారు, నేను శిలువ శిక్షకు గురయ్యాను కాదు. ముందుగానే క్రీస్తు ప్రభువారు సిద్ధపడ్డాడు. ఏ విధంగా వాళ్ళు నన్ను ఎదుర్కొంటారు అని సంగతి తెలిసినప్పుడు ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళాలి, యెరూషలేము ఎందుకు వెళ్ళాలి, మానేయాలి కదా. లేదు, వాళ్ళ చేతిలో చిక్కుకోవడానికే క్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. కాబట్టి అప్పటిదాకా మనం కాస్త వివేకంగా ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహానికి అలాంటి వివేకం లేదు అని కాదు, కానీ అతని యొక్క నైతిక న్యాయము, ఆ తీవ్రత అటువంటిది, ఆ పరిస్థితులు అటువంటివి. అలాంటి పరిస్థితులు వీళ్ళకి లేవు. వీళ్ళకు కూడా చాలా శ్రమలు, తొందరలు వచ్చినాయి. పౌలు, పేతురు, పరివారం, శిష్యులు, అపోస్తలులు వీళ్ళందరికీ కూడా వచ్చినాయి. కానీ ఈ పరిస్థితి వేరు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి వేరు, వీళ్ళు మరి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వేరు. అందుకనే ఆ నేపథ్యం నుండి చెప్పినటువంటి మాటలు, మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడని వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడని వారము. ఆ రోజుల్లో జైలు పాలయ్యాడు అంటే అర్థం ఏంటంటే తర్వాత వీడికి మరణశిక్ష ఉంటుందనేటువంటి సామాన్యమైనటువంటి సత్యము. 195 మంది అటు నుండి అటే మరణానికి వెళ్ళిపోతారన్నమాట అనేటువంటి రోజులు అవి. కనుక మేము శిక్షింపబడిన వారమైనను చంపబడని వారము. ఎన్నోసార్లు జైలు పాలయ్యాడు. చివరిగా జైలు పాలయ్యి మరి పౌలు చనిపోవడం మనం చూస్తాం. అంతకుముందు ఎన్నోసార్లు బ్రతికుండగా ఆయన రాసినటువంటి ఉత్తరం, ఎన్నోసార్లు మేము మరి చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. మా దగ్గర ఏం లేదు, కానీ మా దగ్గర మీరు ఆశించేది ఏది మా దగ్గర లేదు, కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇవ్వగలము. పేతురు చెప్పినటువంటి మాట ఈ మధ్యనే మనం ఆలోచించాం కదా. గుడిమెట్ల దగ్గర కుంటివాడు అడుక్కుంటూ ఎదురు చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు, వీళ్ళు కూడా ఏమైనా భిక్షం వేస్తారేమో అని. నువ్వు ఎదురు చూసేటువంటి భిక్షం మా దగ్గర లేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. ఈ రోజుల్లో టీవీల్లో అక్కడెక్కడ సిటీల్లో దశమ భాగం ఇచ్చేయండి, అది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి అని ప్రసంగాలు చేసి డబ్బులు వసూలు చేస్తారు, వసూలు రాజ్యాలు. నువ్వు ఇంతగా భక్తిగా విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీకు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు. ఈ ప్రసంగాలు ఎక్కువైపోతాయి. 190 ప్రసంగాలు ఇవే ఉంటాయి. ఆ రకంగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. తప్పైనటువంటి వ్యవహారం. బుద్ధి రాదు. సామాన్యమైన విశ్వాసులకు ఎన్ని మాటలు చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళ కూడానే తిరుగుతూ ఉంటారు. దరిద్రులమైనట్లుండి వాళ్ళు మంచి కోట్లు వేసుకుంటారు, దగ్గరికి రానివాడు కూడా 10 మంది బౌన్సర్స్ ఉంటారు. ప్రేమతో ఆప్యాయతో దగ్గరికి వచ్చి మాట్లాడదామంటే కుదరదు. ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసుకుందామంటే దానికి ఒక బడ్జెట్, వ్యాపారం. ఇన్ని లక్షలు పెడితే ఇన్ని రోజులు మీ దగ్గరికి వస్తాం, ఇన్ని వేలు పెడితే ఇన్ని గంటలు మీ దగ్గర ఉంటాం. వ్యాపారం అంతా. దరిద్రులమైనట్లుండి మేము ఐశ్వర్యము కలిగించువారము. పేతురు, యోహాను, యాకోబులాగా ముగ్గురు 3 గంటలకి అక్కడ ప్రార్థనకి వెళ్దామంటే గుడి మెట్ల దగ్గర అడుక్కునేవాడు ఉన్నాడు. అబ్బాయి
నువ్వు ఎదురు చూసేటువంటి డబ్బులు లేవు, మేము దరిద్రులము, కానీ మా దగ్గర ఉన్నటువంటిది నీకు ఇచ్చేస్తాం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఏ రకమైనటువంటి ఐశ్వర్యము? ఇక మీదట ఒకడి దగ్గర చెయ్యి చాచి నువ్వు అడుక్కోవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. అది చెయ్యాలి. మన కేళ్ళ మీద మనం నిలబెడుతుంటే అక్కడ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మనల్ని పడేస్తూ ఉంటారు వీళ్ళు. మన కాళ్ళ మీద మనల్ని నిలబడినెవరు? అలాంటి పరిచర్యలు మనకు ఆకర్షణీయంగా ఉంటాయి. అవన్నీ తప్పుడు వ్యవహారాలు, కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదేదో ఉన్నది కదా, మర్మం ఉన్నదిగా, గొప్పతనం ఉందా, మోసగా అంటారు. మంత్ర తంత్ర యంత్ర స్టేజ్ మీద చేస్తారు. అనేక మంది క్రైస్తవ సేవకులు మంత్ర తంత్ర యంత్ర. అక్కడ హేరోదు కుటుంబానికి వీళ్ళు చేసే పనులకి తేడా ఏమిటి? కాబట్టి మనము వివేకముగా మసలుకోవాలి. సామాన్యమైనటువంటి క్రైస్తవులము వివేకంతో, జ్ఞానంతో మసలుకోవాలి. ఏది యథార్థమైనటువంటిదో గుర్తించగలగాలి. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉండకూడదు మన భక్తి. గుడ్డెద్దు చేలినట్లుగా ఉండకూడదు మన భక్తి. చక్కగా ఆలోచనతో, వివేకముతో ఆయన మనలను మెచ్చుకునేలాగున క్రైస్తవ సాక్ష్యము కలిగినటువంటి వారు, క్రైస్తవ పిలుపు, క్రైస్తవుడు అంటే ఇదిగో ఇలాంటి వాడు, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు. 40 రోజులకి 40 లక్షణాలు చక్కగా తయారు చేసుకున్నాం మనం. క్రైస్తవుడిని ఇలా కూడా అర్థం చేసుకోవాలి, ఇలా కూడా శిష్యుడిగా. నిన్న ధ్యానం చూసాం కదా, రాజయాజకుడుగా. నా మాటలో చెప్పడానికి కొంతమంది తెలియవు అవన్నీ. పురోహితుడు, క్రైస్తవుడు అంటే పురోహితుడు. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వివరాలు చెప్తాను మీకు. ఈ రకంగా కాబట్టి మన క్రైస్తవ జీవితం దేనికి గురవుతుంది? ప్రభుత్వ న్యాయానికి గురవుతుందా? దాన్ని ఎదుర్కోలేకపోతూ ఉన్నామా? నీ మనసాక్షి న్యాయము ముందు ఏ ప్రభుత్వాలు కూడా నిలవవు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను చనిపోతే తర్వాత క్రీస్తు ప్రభు వారు కనబడుతున్నాడు. హేరోదు అందరితో మళ్ళీ ప్రచారం, నేను చంపించేశాను కదా. ఆ బాప్తిస్మిచ్చి యోహాను తిరిగి బ్రతికి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. అందుకని ఈ పనులన్నీ అతను ఒక్కడే చేయగలడు, అంతకుముందు అతను ఒకటే చేయగలిగాడని అందరూ చెప్పేవాళ్ళు. అద్భుతాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇతను కూడా నజరేయుడైనటువంటి యేసు కూడా చేస్తున్నాడు. అంటే దానికి కారణం ఒకటే, నేను చంపేసినటువంటి, నాతో చంపబడినటువంటి, అక్కడ కూడా నేను నా చూసారా, అతని ఆత్మ, లేకపోతే అతనే తిరిగి వచ్చాడు అన్నట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు మన ప్రభుత్వ అధికారులు. అనేక ప్రభుత్వాల్లో మనం చూస్తూ ఉంటాం. పదే అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించేస్తూ ఉంటారు. అబద్ధాలని చక్కగా ఇంకా అదే పని కాదు. ప్రజలకు ఏం కావాలి, అవసరాలు ఏంటి, ఆ పనులు కాదు, అబద్ధాలన్నీ కూడా అల్లేసి వాటన్నిటినీ ప్రసిద్ధి చేయాలి నిజాలుగా. ఇక్కడ హేరోదు అలాగే అవతరించాడు. యేసు నజరేయుడైనటువంటి యేసును నజరేయుడైనటువంటి యేసు అన్నట్లే ఏమంటున్నాడు? ఈ మధ్యనే బాప్తిస్మిచ్చి యోహాను చంపాను కదా నేను, అతనే ఇప్పుడు మళ్ళీ బతికొచ్చాడు. అతను ఒకటికే సాధ్యం అద్భుతాలు చేయడము, మరి ఇతను కూడా చేసేస్తున్నాడు. ఇతను ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం చదువుకున్నటువంటి పాఠ్యం మీకు అర్థమవుతుంది. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.